ప్రభువునందు ప్రియ పరిశుద్ధులారా, ప్రభు అయిన యేసు శుభనామమున మీకు ఈ సాయంకాలపు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము తీసుకున్నటువంటి అంశం ఏంటంటే క్రిస్మస్. క్రీస్తు జన్మము ద్వారా మనకు దేవుని నీతి వచ్చుట. భక్తి పనులు సాధారణంగా మాట్లాడుకునేటప్పుడు నీతి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు నీతి నీతి అంటే నీతిమంతులు మాత్రమే పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. మరి మనము బ్రతుకు కాలంలో మన సక్రియల వలన మనం చేసేటువంటి పనుల వలన మనం ఎప్పటికీ కూడా నీతిమంతులుగా తీర్చబడలేము దేవుని చేత. దేవుడే నీతిమంతుడు. అందుకని ఎప్పుడు మనము రోమా 5:9 చూస్తాం, యేసుక్రీస్తు రక్తం వలన మీరు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని. 5:9. అయితే దేవుని యొక్క నీతి మానవులకు ఎలా వస్తుంది? దేవుని నీతి ముందుగా మనము అబ్రహాంలో చూడవచ్చు. శ్వాసం వలన అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడను. అబ్రహాం అనేకమైనటువంటి దేవుని వాగ్దానాలను పొంది ఉన్నాడు, ప్రామిసెస్ పొంది ఉన్నాడు. అయితే అబ్రహాము లాంటి వాగ్దానాలను మనము కూడా పొందడం. అంటే అబ్రహాం పొందినటువంటి వాగ్దానాలలో ముఖ్యమైనటువంటిది పరలోక రాజ్యము, దేవుని శాంతి, ఇంకా చాలా ఉన్నాయి. ఏదోకమైనటువంటి ప్రామిస్లు కూడా ఉన్నాయి, అవి కూడా చర్చిస్తాం. ఆ విధముగా అబ్రహాము పొందినటువంటి ఆ యొక్క విశ్వాసం వలన పొందినటువంటి ఆ నీతి మనము కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన అబ్రహాముకు దేవుడు ఏమైతే వాగ్దానాలు ఇచ్చాడో వాటిని కూడా మనం పొందగలుగుతాం. ఈ విషయం మీద మీకు నేను ఈ యొక్క ప్రసంగాన్ని చేయబోతున్నాను. అబ్రహాం నుండి యేసు ప్రభు వరకు ఏ విధమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి విషయాలు జరిగాయో వాటిని కూడా చదవబోతున్నాం. యేసు ప్రభు అంటే ఆయన ప్రపంచానికి, లోకానికి ఇచ్చినటువంటి ఒక దివ్యమైనటువంటి బహుమతి, దేవుడు ఇచ్చినటువంటి దివ్యమైనటువంటి బహుమతి. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు భూమి మీద జన్మించడానికి కారణం మనకు తెలుసు. అందరికీ కూడా రక్షణ ఇవ్వడానికి, చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో స్థానం ఇవ్వడానికి. అయితే విచారకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలో 8 బిలియన్ల మంది ఉన్నప్పటికీ, ఆ 8 బిలియన్లు అంటే 8 కోట్ల మంది ప్రజలు ఉన్నప్పటికీ వారిలో ఆ, ఒక ఆ, 2 బిలియన్లు మాత్రమే, 200 కోట్ల మంది మాత్రమే క్రైస్తవులు, రోమన్ క్యాథలిక్లు ఆ విధంగా ఉన్నారు. దేవుని ప్రజలు అని చెప్పబడేటువంటి ఇశ్రాయేలీలే ఇంచుమించు 80 లక్షల మంది ఉంటారు ఇప్పుడు జనాభా. వారిలో 60 లక్షల యూదులు ఉంటారు, 20 లక్షల అరబ్బులు ఉంటారు. 60 లక్షల్లో కూడా చాలా తక్కువ శాతం యూదు క్రైస్తవులు, 1,60,000 ఉంటారు. అంటే యేసుప్రభు యూదులకు రాజుగా జన్మించాడు, రాజులకు రాజుగా రాబోతున్నాడు, మెస్సియా వస్తున్నాడని వాళ్ళకి ఒక రకమైనటువంటి నమ్మకం ఉన్నప్పటికీ మనము నమ్మేటువంటి యేసు ప్రభువే మెస్సియా అని వారు నమ్మకపోవడం అనేది విచారకరం. వారి గురించి మనం ఇశ్రాయేలు గురించి కూడా ప్రార్థన చేయమని దేవుడు చెప్పాం. సో ద వండర్ఫుల్ గిఫ్ట్ గివెన్ బై గాడ్ ఫర్ అవర్ సాల్వేషన్ ఈస్ జీసస్ క్రైస్ట్. ఆదాము అవలు మనకు ఏదైనా వనములో దేవుడు వారిని సృష్టించుట అనే దాని గురించి మనకు తెలుసు. వారికి 2 కుమారులు, హేబేలు, కయీని.
అయితే కయీను వలన జలసి వలన మంచివాడైనటువంటి తన తమ్ముడిని ఏబేల్ని చంపేశాడు. తర్వాత ఆదాము అవ్వలకు సేత్ అనేటువంటి కుమారుడు పుట్టాడు. సేత్ నుంచి నోవా, నోవా నుంచి నోవాకి కూడా ముగ్గురు కుమారులు, షేమ్, హామ్, జాపేత్. తెలుగులో అయితే యాపేత్ అంటారు, హామ్ అంటారు, షేమ్ అంటారు. ఈ నోవా ముగ్గురు కుమారులని షేమ్ నుంచి టెరా అనేటువంటి ఆయన పుట్టాడు. ఆయన కుమారుడే అబ్రహాం. సో మనం ఇక్కడ చూసినట్లయితే షేమ్ వంశావళిలో టెరా ఉన్నాడు. దాని తెలుగులో టెరా గారు. అతని కుమారుడే అబ్రహాం. అబ్రహాం ముందుగా అబ్రహాము, తర్వాత అబ్రహాం. సో నోవాహు కుమారులలో షేమ్ నుంచి అబ్రహాము వచ్చాడు. అంటే షేమ్, తరహు, అబ్రహాం. ఈ నోవాహు కుమారులు నోవాహు కుమారులు ముగ్గురు కుమారులు ప్రపంచవ్యాప్తంగా వారు ఉన్నట్లుగా కొన్ని ఆధునికమైన ఆలోచనలు చెప్తున్నాయి. యాపేతు కుమారులు ఆసియా మైనర్ అంటే టర్కీ, ఏజియన్ సముద్రము దగ్గర గ్రీక్స్ కొన్ని జాతులు. హామ్ కుమారులు ఈజిప్ట్ ఉన్న చుట్టూ ఉన్న జాతులు అంటే అరబ్స్, షేక్స్, ముస్లిమ్స్. షేమ్ కుమారులు సెమిటిక్ మాట్లాడేటువంటి వ్యక్తులు, ప్రత్యేకమైన భాష మాట్లాడేటువంటి వారు. సో అబ్రహాము మనం తీసుకున్నట్లయితే, విశ్వాసులకు తండ్రిని మనం తీసుకున్నట్లయితే, దేశాలకు తండ్రి అయినటువంటి అబ్రహామును తీసుకున్నట్లయితే, అబ్రహాము కుమారులు ఇసాకు, యాకోబుని ఇశ్రాయేలు అనబడ్డాడు. ఆ యాకోబు నుంచి 12 ట్రైబ్స్ వచ్చాయి. దీన్ని ఒక చార్ట్ మీకు ఈజీగా ఉండడానికి తెలుగు తయారు చేయించాను. అబ్రహాము షారాకు ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు నుంచి యాకోబు. యాకోబునే ఇశ్రాయేలు అని అంటారు. అయితే ఇశ్రాయేలులో 12 ట్రైబ్స్, జాతులు ఉన్నాయి. కానీ ఎక్కువగా ఇప్పుడున్న ప్రజెంట్ ఇజ్రాయేల్లో ట్రైబ్ జోడా మాత్రమే ఉంది. మిగతా వాళ్ళు చెదిరిపోయారు. ఎక్కడ ఉన్నారో ఐడెంటిఫికేషన్ కూడా అంతగా లేదు. అయితే యాకోబు నుంచి వచ్చినటువంటి ఈ యొక్క 12 ట్రైబ్స్ లో యోధా గోత్రం నుంచి దావీదు వచ్చాడు. దావీదు నుంచి సొలొమోను, సొలొమోను నుంచి యేసుక్రీస్తు వచ్చాడు. అయితే లేవీయుడైనటువంటి మోషేకు 10 ఆజ్ఞలు ఇచ్చి ఆ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఆచరించమని దేవుడు చెప్పడం మనకు తెలుసు. సో ఈ చార్ట్ వల్ల మనకు తెలిసేది ఏంటంటే, అబ్రహాము నుంచి ఇస్సాకు, ఇస్సాకు నుంచి యాకోబు, యాకోబు నుంచి యోధా, మిగతావన్నీ కూడా రూబేను, షిమియోను, ఇషాకోరు, జెబులోను, లేవి, గాదు, ఆషేరు, దాను, నఫ్తాలి, ఏసేపు, బెన్యామీను. ఇప్పుడు మనకు అనవసరం వాటి గురించి 12 చేద్దాం. సో మనము యోధా గోత్రాన్ని తీసుకుంటే, అంటే యోధా అనేవాడు ఒక సన్ అన్నమాట. ఆ గోత్రాన్ని నుంచి వచ్చినటువంటి వాడు దావీదు, సొలొమోను, యేసుక్రీస్తు. మనకి తెలుసు. ఆ ఆ, చివరికి 12 గోత్రాల్లో ప్రకటన గ్రంథంలో ఆ, ఒక 2 గోత్రాలని దేవుడు పక్కకు పెట్టేస్తాడు. ఆ దాను గోత్రం ఒకటి, ఆ తర్వాత ఆ, ఇంకొక గోత్రము పక్కన పెట్టేస్తాడు దేవుడు. ఇప్పుడు ఈ యూదా గోత్రంలో నుంచి వచ్చినటువంటి దావీదు కుమారుడైన యేసు అని పేరు ఎందుకు వచ్చిందంటే దావీదు గోత్రం నుంచి వచ్చాడు. ఇది ప్రజెంట్ మ్యాప్. ఈ ప్రజెంట్ మ్యాప్ లో
ఇరాన్, ఇరాక్, పసుపు రంగుతో ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశం ఉంది. యుద్ధం జరుగుతుంది. గాజా కూడా ఉంది. ఇరాక్ దేశస్థుడు అబ్రహాం. ఇరాక్, ఈ రెండు దేశం. ఈ ఇరాక్ లో ఉర్ అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి వాడు అబ్రహాం. ఉర్. ఈ ఈ ప్రాంతం నుంచి దేవుడైన యెహోవా, నీకు ఒక దేశం నేను చూపిస్తాను, నీ సంతానముతోనూ నీ సిబ్బందితోనూ కుటుంబంతో నువ్వు ఆ దేశానికి వెళ్ళిపో అని దేవుడు చెప్పినప్పుడు తప్పనిసరిగా ఆచరిస్తాడు. రోడ్ మ్యాప్ కానీ, లొకేషన్ కానీ ఇంకేం అడగలేదు. ఎలాగెళ్ళమన్నాడో అలాగా వెళ్ళిపోయాడు అంతే. లేకుంటే అతనికి జ్ఞానులకు నక్షత్రం చాటు చేపించినట్టు ఇక్కడ దారి కూడా ఏమీ తెలియదు. ఆ విధముగా దేవుని మాట విన్నాడు గనుకే, దేవుని యందు విశ్వాసం ఉంచాడు గనుకే, అతని విశ్వాసం వలన దేవుడు అతన్ని నీతిమంతుడిగా చేయించాడు. అంతేకాకుండా ఆయన అనేకమైన వాగ్దానాలు చేస్తాడు. అవన్నీ కూడా అబ్రహాముకు చెందినటువంటి వాగ్దానాలు. నౌ ద లార్డ్ హ్యాడ్, ఆది కాండం 12:1-3 వరకు చూస్తే, నౌ ద లార్డ్ హ్యాడ్ సెట్ అబ్రహాం, అబ్రహాం, గెట్ అవుట్ ఆఫ్ యువర్ కంట్రీ, నీ దేశం నుంచి వెళ్ళిపో, ఈ ఇరాక్ నుంచి వెళ్ళిపో, ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ నుంచి వెళ్ళిపో, ఫ్రమ్ యువర్ ఫాదర్ దగ్గర నుంచి కూడా వెళ్ళిపో, టు ద ల్యాండ్ దట్ ఐ విల్ షో యూ, నేను ఏ ఏ యొక్క భూమిని అయితే చూపిస్తానో అక్కడి నుంచి వెళ్ళిపో. ఇక్కడ తండ్రి, మీకు తండ్రి కూడా చెప్పాను కదా, టెర్రా, TERAH, టెర్రా నుంచి వెళ్ళిపో, ఈ బంధువుల నుంచి వెళ్ళిపో, నేను ఎక్కడికి చూపిస్తే అక్కడికి వెళ్ళిపో అన్నాడు. వెంటనే ముళ్ళు సర్దుకుని అబ్రహాము బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలీదు. ఇరాక్ నుంచి ఇజ్రాయెల్ వెళ్ళాలంటే ఆ దేశం అప్పుడు ఇలా విడిపోయి విడివిడిగా కనిపించేటువంటి దేశాలుగా లేవు. సో దేవుడు ఏం ప్రామిస్ చేశాడంటే అబ్రహాంకు, ఐ విల్ మేక్ యూ ఏ గ్రేట్ నేషన్, నేను ఒక గొప్ప జాతిగా చేస్తాను. ఐ విల్ బ్లెస్ యూ, ఆశీర్వదిస్తాను. అండ్ మేక్ యూ గ్రేట్ నేమ్, నేను ఒక మంచి ఆ, ప్రసిద్ధి కాంచిన వాడుగా నేను చేస్తాను. యూ షాల్ బి ఏ బ్లెస్సింగ్, అందరికీ కూడా ఆశీర్వదకరంగా ఉంటాం. ఐ విల్ బ్లెస్ దోస్ హూ బ్లెస్ యూ, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను. ఐ విల్ కర్స్ హిమ్ హూ కర్స్ యూ, నిన్ను ఎవరైతే దూషిస్తారో వారిని నేను కూడా దూషిస్తాను, శపించేస్తాను. అండ్ ఇన్ యూ ఆల్ ఫ్యామిలీస్ ఆఫ్ ది ఎర్త్ షాల్ బి బ్లెస్డ్. ఇక్కడ గమనించండి, అబ్రహాములో ఆల్ ఫ్యామిలీస్ ఆఫ్ ది ఇజ్రాయెల్ అనలేదు, ఆల్ ఫ్యామిలీస్ ఆఫ్ ది ఎర్త్. యేసు ప్రభు యూదులకు ఒక్కరికి ఆయన రక్షకుడిగా పుట్టలేదు. ద హోల్ ఎంటైర్ ఎర్త్, లోకానికి వరకు యేసు ప్రభు పుట్టాడు. అన్యులకు, ఇశ్రాయేలీలకు, అందరికీ కూడా, ప్రతి జాతికి కూడా ఆయన రక్షకుడిగా పుట్టి ఉన్నాడని మనం గమనించాలి. అందుకనే అన్యులైనటువంటి గొల్లలకు, గొర్రెల కాపర్లకు, జ్ఞానులు కూడా అన్యులే, వారికి యేసు ప్రభు దర్శనం ఇచ్చాడు. జ్ఞానులకు యేసు ప్రభు, బాలుడుగా ఉన్నటువంటి యేసు ప్రభు దర్శనాన్నే ఎపిఫానీ అంటారు. తన పండుగ కూడా కొన్ని చోట్ల చేస్తాం. ఇన్ఫాక్ట్ యూదు దేశంలో యేసు ప్రభు పుట్టినప్పటికీ ఆయన మొట్టమొదట ఆయన ఆ, క- కనిపించింది ఆ, అన్యులు, యూదేతరులు అని గమనించాను. సో యేసు ప్రభు పుట్టుక ఇక్కడ ఎలాగ మనం కనెక్ట్ చేస్తున్నామంటే, అబ్రహాం కూడా మెస్సియా కొరకు ఎదురు చూచాడు. అంటే ఇంచుమించు పాత నిబంధన కాలం 4,000, ఇప్పుడు 2,000, అంటే 6,000 సంవత్సరాల కిందటే మెస్సియా వస్తాడనేటువంటి ప్రవచనాన్ని నమ్మినటువంటి ఆ, ఆ, అందరూ నమ్మారు.
ఆ, ఈ అబ్రహాం కూడా దానిని నమ్మాడు. వస్తాడు వస్తాడు అన్నటువంటి విధముగా ఆ నమ్మకమే విశ్వాసం అని చెప్పవచ్చు. ఎబ్రిల్కు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చూసుకుంటే ద హాల్ ఆఫ్ ఫెయిత్ అంటారు. విశ్వాసులుండే గది, హాల్ ఆఫ్ ఫెయిత్. ఇక్కడ అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుని లోబడి తాను స్వాస్యము పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది అది ఎరుగక బయలు వెళ్ళెను. దేవుడు ఏం చెప్తే అది చెయ్యాలి అనే విధానంలో పూర్వ భక్తులు ఉండేవారు. ఇప్పుడు భక్తులు ఎలా ఉన్నారంటే, భక్తులు లేకపోతే ప్రీచర్స్ లేక బిషప్లు అందరూ కూడా దేవుడు ఏం చెప్తే దానికి వ్యతిరేకంగా చేస్తారు. వ్యతిరేకమైన బోధ చేయడమే ప్రజెంట్ సినారియో. విశ్వాసమును బట్టి ఆ వాగ్దానముకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనే వారిద్దరిని కూడా తీసుకుని గుడారాల్లో నివసిస్తూ అన్య దేశానికి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే ఇజ్రాయెల్కి వెళ్ళిపోయారు. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకునేది ఏంటంటే, అబ్రహాము దేవుడు ఏమైతే చెప్పాడో అది దాని విశ్వాసం. మన దేవుడు మనల్ని మోసగిస్తాడు, మన దేవుడు మనల్ని ఇబ్బంది పెడతాడు అనే హృదయం లేదు. విశ్వాసం బట్టి. అందుకనే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నాడు. ఈ విధముగా తన యొక్క సపరివారంతో ఆ ఈరాక్ దేశం నుంచి ఊర్ అనేటువంటి టెరా అనే తండ్రిని కూడా వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి బయలుదేరి వెళ్ళాడు. అందుకనే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-9లో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. 8వ వచనంలో చూస్తే, 7వ వచనంలో విశ్వాస సంబంధులే అబ్రహాం కుమారులని మీరు తెలుసుకున్నది. అబ్రహాం కుమారులు అంటే ఇశ్రాయేలీలు కాదు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, దేవుని యందు నా విశ్వాసం ఉంచితే వారు దేవుని కట్టడలను ఆజ్ఞలను గైకొనాలి. ఇశ్రాయేలీలు చాలా సార్లు తప్పిపోతా ఉండేవారు. అబ్రహాం కుమారులని మేము చెప్పుకుంటున్నప్పటికీ వారు అబ్రహాం కుమారులుగా తప్పిపోతూనే ఉన్నారు. 8వ వచనంలో విశ్వాస మూలముగా అన్యజనులకు నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూచాడంటే అబ్రహాం. అంటే విశ్వాస మూలముగా అన్యులను కూడా నీతిమంతులుగా తీరుస్తాననే లేఖనాన్ని ముందుగా చూచి దేవుని యందు అన్యజనులందరూ ఆశ్చర్యంతోబడుదురు అని అబ్రహాము సువార్తను ముందుగా ప్రకటించాడు. సువార్త అనేది న్యూ టెస్ట్మెంట్ సంబంధించిందే, కానీ అబ్రహాం కూడా సువార్తను ముందుగా ప్రకటించాడు. 9వ వచనంలో విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాంతో కూడా ఆశ్రదింపబడు. అంటే అబ్రహాము ఏ విధముగా అయితే ఆశ్రదింపబడ్డాడో విశ్వాసము గల వారు కూడా, దేవుని యందు విశ్వాసము గల వారు కూడా ఆ విధంగా ఆశ్రదింపబడతారు. అయితే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ లో చాలా చక్కని ట్రాన్స్లేషన్ వచ్చింది. ఏంటంటే ఇక్కడ మామూలుగా అయితే కాబట్టి విశ్వాస సంబంధులే ఎవరి యందు విశ్వాసం ఉంచాలి, న్యూ టెస్ట్మెంట్ క్రిస్టియన్స్ అది రాశాడు. న్యూ లివింగ్ టెస్ట్మెంట్ కూడా స్టాండర్డ్ టెస్ట్మెంట్. అక్కడేముందంటే, కాబట్టి యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచిన వారందరూ అబ్రహాము విశ్వాసం వలన పొందిన అదే ఆశీర్వాదాన్ని పొందుతారు. అంటే దేవుని యందు నమ్మిక ఉంచాడు, విశ్వాసం ఉంచాడు కాబట్టి అబ్రహాం అనేకమైన ప్రామిస్లను పొందాడు. ముఖ్యంగా పరలోకపు రక్షణ, అదే విధముగా దేవుని శాంతి. ఇంకా చూడబోతున్నాం అదే విధమైనటువంటి అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదాలు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనలాంటి వారికి కూడా కలుగుతాయని అని చెప్పాడు ఇక్కడ ఈ ట్రాన్స్లేషన్. ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ సూటబుల్. అది ఎందుకో తెలుగులో రాయలేకపోయారు సరిగ్గా. దేవుని ఏంటంటే మన దేవుడు యేసు ప్రభువుని మర్చిపోకూడదు. న్యూ టెస్ట్మెంట్ క్రిస్టియన్స్ మనము చనిపోతే పరలోక రాజ్యంలో మనకు దేవుడు ఒక స్థానం ఇస్తాడు. అదే అబ్రహాము నిరీక్షణ. అయితే మనము అబ్రహాముకి ఇంకా ఏమేమి ఆశీర్వాదాలు ఉన్నాయి, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన మనకు కూడా ఆశీర్వాదాలు వస్తాయంటున్నాడు కదా, అవి చూద్దాం 1 by 1. God promised Abraham that his descendants would possess the land of Canaan. కానాను దేశం ఇస్తున్నాను అంటున్నాడు. అలుతేన్లు ప్రవేశించే దేశం.
మనకు పాలు తేనెలు ప్రవహించే దేశం ఏంటో తెలుసా? నూతన ఋషి న్యూ మిలీనియం తర్వాత కొత్త ఋషులేం ఏర్పడిపోతుంది. నూతన పరలోకం ఏర్పడుతుంది. అది నీకు శాశ్వతంగా ఇవ్వబోతున్నాడు. భూలోక సంబంధమైన భూమి కాదు కానీ పరలోకపు భూమిని నీకు ఇవ్వబోతున్నాడు. రెసిడెన్స్ గాడ్ ప్రామిస్ టు మేక్ అబ్రహాం డిసిడెంట్స్ యాజ్ న్యూమరస్ యాజ్ స్టార్స్ ఇన్ ది స్కై. సంతానాన్ని నక్షత్రముల వలె, ఆకాశ నక్షత్రముల వలె అనేకులుగా చేస్తాను. కుటుంబాలు వర్ధిల్లు చేయబడతాయి. దేవునిలో కూడా వర్ధిల్లాలని మనము ఎప్పుడు కూడా అప్రమత్తం ఉండాలి. ఇతరులను ఆస్వాదించడం. దేవుడు అబ్రహామును ఆస్వాదించాడు. ఆ అబ్రహామును ఆస్వాదించినటువంటి దేవుడు అన్యులైనటువంటి మనల్ని కూడా ఆస్వాదిస్తున్నాడు. యేసుక్రీస్తు వలన అబ్రహాము ఒక ప్రసిద్ధిగాంచినటువంటి ఒక విశ్వాసి. మనము కూడా ఒక ప్రసిద్ధి పొందిన దేవుని దృష్టిలో శ్రేష్టమైనటువంటి విశ్వాసులుగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. అబ్రహాం ఆశీర్వాదంలో రక్షణ ఉన్నది. యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ వస్తుంది. తాత్కాలికమైన తాత్కాలికంగా పాపాలని కప్పివేయడానికి జంతు బలుల ద్వారా అక్కడ పాప పరిహారం జరిగేది. మనకి శాశ్వతమైన పరిహారము యేసు ప్రభు ఇచ్చి ఉంటాడు. యేసు ప్రభు అబ్రహాం దేవుడు అబ్రహాముతో ఒక ఒడంబడిక చేసుకున్నాడు బలినిచ్చి. యేసు ప్రభు మన గురించి శిలువ మీద మరణించి మనతో ఒక ఒడంబడిక చేసుకుని ఉన్నాడు. ఆయన రక్తాన్ని మనం నమ్మినట్లయితే ప్రతి పాపం నుండి విడుదల చేయండి. ఇహలోక సంపద కంటే పరలోకపు సంపద దేవుడు మనకు యేసు ద్వారా ఇస్తాడు. సో ఈ విధముగా అబ్రహాము అనేకమైనటువంటి ఇహలోక ఆశీర్వాదాలు పొందాడు. దేవుని మీద నమ్మిక ఉంచడం వల్ల సంతానం నక్షత్రాల వలె అభివృద్ధి పొందింది. అదే విధముగా మనకి కూడా అభివృద్ధి దేవుడు ఇస్తానంటున్నాడు. అయితే ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాల కంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదం అనగా రక్షణనిచ్చుట మరియు బతికినంత కాలం కూడా శాంతియుతంగా దేవుని యందు శాంతి, మనకి దేవుని శాంతి, దేవుని నీతి మనకి ఇవ్వబడుతుంది. సో క్రీస్తుని విశ్వసించేటువంటి వ్యక్తికి దేవుడు అబ్రహాంకి ఏమైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాలన్నీ మనకి ఇస్తాయి. అంటే శాశ్వతమైన మోక్షము, దేవుని శాంతి మనకి ఎప్పుడు కూడా ఆ దేవుడు ఇస్తాడనేటువంటి ఆ నమ్మకాన్ని కలిగి ఉండండి. యేసుక్రీస్తు ద్వారా దేవుడు విశ్వాసులకు అబ్రహాం యొక్క దీవెనలను ఇస్తున్నాడు. అయితే నమ్మాలి, యేసు నమ్మాలి, దేవుడు నమ్మాలి. నమ్మని వాళ్ళకి ఎందుకు ఇస్తారు? మనకి మనకు ఆశీర్వాదాలు కావాలంటే దేవుని యందు నమ్మకం ఉండాలి. అయితే యేసుక్రీస్తు జన్మము ఒక బహుమతి, దేవుడిచ్చినటువంటి బహుమతి. ఆయన జననము మరణము మానవాళికి మరి రక్షణ భాగ్యాన్ని కలుగజేస్తుంది. అబ్రహాముకు వాగ్దానం చేశాడు 12:3 ఆదికాండంలో, నిన్ను ఆస్వాదించే వారిని ఆస్వాదిస్తాను, నేను దూషించే వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపడతాయి. యూదులే ఆశీర్వదింపడతారని లేదు, అబ్రహాం ఆశీర్వాదాలు అందరికీ వెళ్తాయి. సో యాకోబు కుమారుల్లో ఒకరు యోధా. చూడండి మళ్ళీ ఒకసారి. యాకోబు కుమారుల్లో ఒకరు యోధా, ఆ యోధా గోత్రమే వచ్చింది. ఆ యోధా గోత్రములు ఉన్నవారు యూదులు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఇశ్రాయేలులో యూదా గోత్రం ఒకటే ఎక్కువగా ఉంటుంది, 12 గోత్రాలు కనిపించవు. మనము ఈ విధముగా చూసినట్లయితే మోషే లేవి జాతి నుంచి వచ్చాడు, లేవి ట్రైబ్ నుంచి వచ్చాడు. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీలకు తన 10 ఆజ్ఞలు పాటించమని పలకల మీద ఇచ్చాడు. ఒడంబడిక చేసుకున్నాడు. మీరు నాకు నా నా ప్రజలయ్యుందురు అని ఆ ఒడంబడికలో మీరు నన్ను ఆచరించాలి, నన్నే ఆరాధించాలి. 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞల్లో ఒకటి ఏంటంటే, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఎవరికి ఉండకూడదు. కానీ ఇశ్రాయేలీలు దేవుని ఆజ్ఞలను పాటించలేదు.
వారి యొక్క నిబంధనలో భాగమైనటువంటి దేవుని ప్రజలు ఇశ్రాయేలు దే నా 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 కనుగుడ్డు ఇశ్రాయేలీలు అని చెప్తున్నటువంటి దేవుణ్ణి వారు అనుసరించలేదు. చాలా విచారంగా దేవుని ప్రజలు దేవుడిచ్చిన ఆజ్ఞలను అనుసరించలేదు. బై ది బై ఇతర దేవుళ్ళను విగ్రహాలను పూజిస్తూ దేవుని కట్టడలను మీరిపోయారు. సో దేవుడు ఏం చేశాడంటే ఈ ప్రజలు తమ దేశం నుండి తరిమేశాడు. అశ్షీరీయులకు బందీలుగా అప్పగించేశాడు. తర్వాత బాబిలోనియనులకు ఇచ్చేశాడు. శిక్ష అన్నమాట. తనను డిజోబే చేసే వారిపైన శిక్ష, దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలను అనుసరించిన వారిపైన ఆ విధముగా శిక్ష బందీలుగా కొనిపోయారు. చాలా కాలము ఇశ్రాయేలు దేశము జాతి అన్యుల చేత మాత్రమే పరిపాలించబడింది. దేవుడు తన వాగ్దానాలని నిలబెట్టుకుంటాడు. కొంతకాలానికి రాజుల్ని ఏర్పాటు చేశాడు, న్యాయాధిపతుల్ని ఏర్పాటు చేశాడు, తన ప్రజల్ని ఆ చూడడానికి. బందీలుగా ఉన్నప్పటికీ తన ప్రజలు తన నాయకులను వారి దగ్గర నిలబెట్టుకున్నాడు. ఆ యెరూషలేము నగరాన్ని ఆ దేవుడు సిటీ ఆఫ్ గాడ్ అంటారు. ఆ విధముగా ఇశ్రాయేల్కి మళ్ళా బందీలుగా ఉన్నటువంటి ఇజ్రాయేల్ని ముందేమో అబ్రహాముకి ముందు మోషే ఐగుప్తు దాస్యాన్ని విడిపించాడు. అదే విధముగా కొంతకాలానికి వీరు అన్యుల చేతి నుంచి విడిపింపబడి మళ్ళా ఒక దేశాన్ని వాళ్ళకి ఇచ్చాడు. దానికి దావీదును రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు ఒక గొర్రెల కాపరి, ఆయన పెద్ద కింగ్ ఏం కాదు. ఆ గొర్రెల కాపరి సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకింపబడ్డాడు రాజుగా. సో దావీదు కుమారుడైన యేసు మనం ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే 2 సమూయేలు 7వ అధ్యాయము 8వ వచనంలో గొర్రెల కాపరిగానున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులకు నా జనుల మీద అధిపతిగా నియమించుకుని. ఆ విధంగా దావీదు రాజు కింద నియమించుకున్నాడు. ఈ దావీదుకు ఇవ్వబడినటువంటి రాజ్యము అది నిత్యం అనేటువంటి మాటను 13వ వచనము, 16వ వచనము, 24వ వచనంలో మనం గమనించవచ్చు. ఫరెవర్ ఇశ్రాయేలీయులకు రాజ్యము ఫరెవర్ ఉండినట్లుగా దేవుడై ఉండేటట్టుగా దేవుడు వారిని నిర్ధారణ చేస్తాడు. ఈ విధముగా మోషే, రాజులు, దావీదు, సొలొమోను ఎవరంటే దావీదు కుమారుడు, దావీదు యొక్క సన్. ఈ తర్వాత ఆటోమేటిక్ గా దావీదు గోత్రం నుంచి యేసు ప్రభు పుడతాడు. దేవుడు చేసినటువంటి ఒప్పందం ఏంటంటే యెరూషలేమును పరిపాలించేటువంటి సొలొమోను చేత ఒక మందిరము కట్టే విధముగా అక్కడ నిత్యము ఆరాధన జరిగేటువంటి విధముగా దేవుడు కోరుకున్నాడు. ఆ విధముగా సొలొమోను మందిరం కూడా కట్టబడింది. అయితే దావీదు దేవుని ప్రమాణాల మేరకు నడుచుకోలేకపోయాడు. సొలొమోను మందిరం సొలొమోను కట్టాడు. సొలొమోను కూడా దేవుడు ఆజ్ఞల మేరకు, దేవుని ప్రమాణాల మేరకు వీరు నడుచుకోలేకపోయారు. సొలొమోను గొప్ప రాజు. యెరూషలేములో దేవుణ్ణి ఆరాధించేటువంటి అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించాడు, జ్ఞానవంతుడు కూడా. అయితే దేవుని యొక్క దీవెనలు, అబ్రహాము యొక్క దీవెనలు అన్యజనులందరికీ మానవాళ్ళందరికీ కూడా తీసుకుని వచ్చే విధముగా దావీదు, రాజు, సొలొమోనులు వారు జీవించలేకపోయారు. సో వారికి చాలా పాపాలు కూడా ఉండడం వల్ల వారు అన్యులకు దీవెనలు తీసుకురాలేకపోయారు. ఆ విధముగా ఇశ్రాయేలీలు అన్ని జాతుల చేత పరిపాలింపబడి ఫైనల్ గా 1 మే 1948 1947లో స్వతంత్రం వచ్చింది. యాక్చువల్ గా ఈ దేశాలన్నీ కూడా యెహోవా దేవుని యొక్క రాజ్యాలు అన్నమాట. ఇవన్నీ ప్రపంచమే అయింది. ఇందులో చిన్న మొక్కగా ఇజ్రాయేల్ మిగిలిపోయింది. మిగతా అన్ని కూడా అరబ్బులు ఇస్తారు.
ఇజ్రాయెల్ దేశం యొక్క మ్యాప్ మనం చూస్తే వెస్ట్ బ్యాంక్ అంటే పాలస్తీనా, ఇజ్రాయెల్కు వెస్ట్ బ్యాంక్ లో సగము వెస్ట్ జెరూసలేము, రెండిటికి దేవుని పట్టణము రెండు రెండు విభాగాల కింద రెండు దేశాల్లోనే ఉండిపోయింది. వెస్ట్ జెరూసలేం ఏమో అంటే ఈ తూర్పు జెరూసలేము ఇస్రాయేల్లో ఉంది. ఈస్ట్ జెరూసలేం ఏమో పాలస్తీనాలో ఉంది. సో ఈ యొక్క దేశాల మధ్య ఈ రెండు కూడా వేరు వేరు దేశాలే. అంటే ఇజ్రాయేలు ప్రత్యేకమైన దేశం అయినప్పటికీ ఇజ్రాయేల్ మధ్యలో ఇంకో దేశం ఉద్భవించింది, అదే పాలస్తీన్. దానివల్ల గొడవలు. పక్కన గాజా స్ట్రిప్ కూడా చూస్తున్నారు మీరు. ఆ గాజా స్ట్రిప్ నుంచే హమాస్ వాళ్ళు ఇప్పుడు యుద్ధాలు చేస్తున్నారు. సో ఆ విధముగా పాత నిబంధన కాలంలో యూదుల యొక్క రాజ్యాలన్నీ కూడా ఇప్పుడు ఇస్లామిక్ రాజ్యాలు అయిపోయాయి. ఒక్క చిన్న మొక్క ఇజ్రాయేల్, ఆ మొక్కలోనే మళ్ళా పాలస్తీన్లు ఉంటారు. మళ్ళీ ఇజ్రాయేల్లో కూడా అరబ్బులు ఉంటారు. ఆ 80 లక్షలు అంటే 20 లక్షలు అరబ్బులు ఇక్కడ ఉంటారు. ఇజ్రాయెల్లో పసుపుగా ఉన్నటువంటి భాగంలో, వెస్ట్ బ్యాంక్ లో పూర్తిగా అరబ్బులు ఉంటారు. అందువల్ల ఇప్పుడు కూడా ఇజ్రాయెల్కి తంటే జెరూసలేములో ఉన్నటువంటి ఆ టెంపుల్, మీకు తెలుసు, ఇది ఒక మ్యాప్. టెంపుల్ మౌంట్ లోనే యెరూషలేం దేవాలయం ఉంటుంది. ఈ మౌంట్ ఆలివ్స్ మీద, కొండల మీద టెంపుల్ మౌంట్ ఉంటుంది. బెత్పాగే, బేతని, ప్రభుని సిలువ ఇవ్వడానికి ముందు హోలీ వీక్ లో ప్రతిరోజు కూడా యెరూషలేం నుంచి బేతనీకి వస్తూ ఉండేవాడు ఆయన. రాత్రి మేరీ, లాజరస్ అండ్ ఆల్సో మార్త ఇంకా బస్ చేస్తూ ఉండేవాడు. సో ఆ విధంగా సొలొమోను దేవాలయము దేవుడు కోరుకున్న విధంగా సొలొమోను కట్టాడు. అయితే కట్టిన కొద్ది సంవత్సరాలకే అది కూలగొట్టబడింది. అంటే ఇంచుమించు 957 క్రీస్తు పూర్వంలో కట్టబడితే, అది 1000వ సంవత్సరం క్రీస్తు పూర్వం అంటే ఇంచుమించు ఒక లెస్ దాన్ 50 ఇయర్స్ లో అది మళ్ళా బాబిలోనియన్లు నెబుకద్నెజరు కూలగొట్టేశారు. తర్వాత మళ్ళా 445 క్రీస్తు పూర్వంలో మళ్ళా నెహెమ్యా ఎజ్రాలు దీన్ని కట్టడం మొదలుపెట్టి 396 దాన్ని పూర్తి చేశారు. 49 సంవత్సరాలు తర్వాత యేసు ప్రభు జీవిస్తున్నప్పుడే క్రీశకం 1 నుంచి 33 వరకు ఆయన బ్రతికున్న దినాలు అని మనం భావిస్తే, క్రీశకం 70లో ఆయన చనిపోయిన తర్వాత టైటస్ చక్రవర్తి రెండోసారి కూలగొట్టేశాడు దీన్ని. సో దేవుని ప్రజలు దేవతల వైపు, అన్య దేవుళ్ళ వైపు వెళ్ళిపోయి అనాజ్ఞలను పాటించుకుండడం వల్ల వారు ఇష్టపూర్వకంగా దేవుని ఆరాధించాలి అని కూలగొట్టేశారు. ఇప్పుడు మాత్రం అక్కడ ఆ యొక్క యెరూషలేము దేవాలయం యొక్క వాల్ ఉంది. దాన్ని వైలింగ్ వాల్ అంటారు. అక్కడ వీళ్ళు ఏడుస్తూ ఉంటారు, సైనికులు కూడా పహారా కాస్తూ ఉంటారు. టెంపుల్ మౌంట్ ప్రస్తుత పరిస్థితి ఇది. డోమ్ ఆఫ్ ది రాక్, అలాస్కా మసీదు, వెస్ట్రన్ వాల్, ఆ యొక్క గ్రీన్ కలర్ ది వాల్ అన్నమాట. అయితే ఈ ప్లేస్ లో మొట్టమొదటిగా ఉన్నది సొలొమోన్ దేవాలయము. అయితే ఇప్పుడు ఆ ప్లేస్ లో సొలొమోన్ దేవాలయం లేదు. అంటే ఇంచుమించు క్రీస్తు 70 నుంచి ఆ అది స్థలం ఖాళీగానే ఉంది. క్రీస్తు 750 సంవత్సరానికి ఆలాస్కా మసీదు, డోమ్ ఆఫ్ ది రాక్ కట్టబడ్డాయి. క్రీస్తు 750 నుంచి ఇప్పటి వరకు అంటే ఇంచుమించు 1000 సంవత్సరాల పైన అక్కడ డోమ్ ఆఫ్ ది రాక్ ఉంది. అది కూలగొట్టేద్దామని ఇప్పుడు ఇశ్రాయేలీలు గొడవ. అది కూలగొట్టగానే అంత్యక్రీస్తు దానియేలు గ్రంథం 9:27లో వచ్చి అంత్యక్రీస్తు అరబ్బులకును ఇశ్రాయేలీలకును ఒప్పందం చేస్తాడు, శాంతి ఒప్పందం. 7 ఇయర్స్ ఫాల్స్ ట్రీటీ. ఆ 7 ఇయర్స్ నుంచే 7 ఏళ్ల శపకాలం అనేటువంటిది ఆ ఆ యొక్క డిరైవ్ చేయడం జరిగింది. కనుక ఇక్కడ మనము ఈ విషయాలు ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఇశ్రాయేలీలు తమ దేవుడైన యెహోవా ఇచ్చినటువంటి కట్టడలను ఆచరించకుండా
మెస్సియాను కూడా క్రూరంగా చంపేస్తారు. ఇశ్రాయేలీలే చంపేస్తారు. మేము నేను మా ఒక వీడియో చూస్తే ఆ వీడియోలో ఒక సువార్త ఒకటి చెప్తా ఉంటుంటే ఇశ్రాయేల్లో యేసుప్రభు పాలస్తీనీయుడు, ఈ యూదులు చంపేశారు, యేసుప్రభు పాలస్తీనాలోనే పుట్టాడు, మీరే చంపేశారు అని అక్కడ గట్టిగా కేకలు వేస్తున్నారు పాలస్తీనీయులు. పాలస్తీనాలో కూడా క్రిస్టియన్స్ ఉన్నారు. అయితే మా దేవుడు, మా రాజు కింగ్ లాగే ఉంటాడు కానీ పశువుల పాకలో పుట్టడు, రాజదర్పంతో పుట్టాలి అని వాళ్ళు మమ్మలను ఇద రోమిల పాల నుంచి వాళ్ళు మమ్మల్ని రక్షించాలంటే రాజు రాజుగా ఉండాలని వారు మెస్సియాని నమ్మలేదు. సో ఆ విధముగా వారు మెస్సియాని నమ్మకపోవడం అనేది కూడా వారికి శాపం అయిపోయింది. మళ్ళా 7 ఏళ్ల శ్రమ కాలంలో ఆ యొక్క మందిరం కడుతున్నప్పుడు అంత్యక్రీస్తు మాట వింటారు, అది దేవుడికి కోపమే. అందువలన వాళ్ళు చాలా సార్లు దేవుణ్ణి మర్చిపోయి అన్య దేవతల వైపు, అన్య దేవుళ్ళ వైపు వెళ్ళిపోవడం అనేది యెహోవా దేవునికి ఇష్టం కాదు. యేసు ప్రభు పుడతాడనే చాలా ప్రవచనాల ముందు పాత నిబంధన గ్రంథంలోనే ఉన్నాయి. ఈ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులో నీ కొరకు పుట్టించును అని ఆయన మాట నువ్వు వినాలి అన్నటువంటి మా మాట మనము మోషే ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు. ఆ ప్రవక్త యేసు ప్రభుని ఇక్కడ ప్రవక్త కింద రాస్తాడు. యెషయా గ్రంథంలో కూడా 7:14 కన్యక గర్భవతి అవుతుంది, కుమారుని కంటుంది, ఇమ్మానుయేలుని పేరు పెడతారని యెషయా ప్రవచించాడు. యెషయా 9:6 మనకు శిశువు పుడతాడు, ఆ కుమారుడు పుడతాడు, ఆయన మీద భుజం మీద రాజ్యభారం ఉంటుంది, ఇవన్నీ మనకు తెలిసినవే. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని యేసు ప్రభు గురించి చెప్పబడింది. అయినా ఇశ్రాయేలీయులు నమ్మరు. ఇర్మియా గ్రంథము 31:31 ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన దినములు వచ్చును. అంటే యేసుక్రీస్తు ద్వారా కొత్త నిబంధన, అంటే న్యూ కవనెంట్ అనమాట. యేసుని నమ్మండి, ఆ రక్తాన్ని, చిందించిన రక్తాన్ని నమ్మండి అని ఒక నిబంధనను ఇక్కడ చెప్తున్న న్యూ కవనెంట్. బెత్లెహేము ఎఫ్రాతా, నువ్వు బెత్లెహేము చిన్న గ్రామము, అక్కడే యేసు ప్రభు పుడతాడని ఇలాగా రకరకాలుగా పాత నిబంధన కాలంలో యేసు ప్రభు పుడతాడు అనేటువంటి విధానంలో దేవుడు చెప్పినప్పటికీ వారు ఇప్పటికీ కూడా 2024 నవంబర్ 21వ తేదీకి వారు ఇప్పటికీ యేసు ప్రభువుని తిరస్కరిస్తూనే ఉన్నారు. 7 ఏళ్ల శమకాలంలో చివరి భాగంలో మిగిలిన కొద్ది మంది వాళ్ళు యేసును నమ్మవచ్చు. సో మానవ జాతి ఫేస్ చేసేటువంటి అతి పెద్ద సమస్య ఏంటంటే పాపం. పాపం అందరినీ బందీలుగా చేస్తుంది, నరకానికి తీసుకుపోతుంది. మనం పాపంలోనే ఉంటాం. అయితే ఆది కాండంలో ఏదైనా వనంలో పాపం వల్లనే కదా, ఏదైనా వనం కూడా ఇరాక్లో ఉంటుంది అంటారు. ఆ అబ్రహాం కూడా ఇరాక్ దేశస్తుడే. సో ఆ విధముగా ఆ పాపము వలన పతనమైపోయినటువంటి మానవుణ్ణి శాశ్వతంగా పాపము నుంచి విడుదల చేయడానికి దేవుడు యేసును పంపించాడు. యూదులేమి, అన్ని జనులేమి అందరూ కూడా పాపానికి బానిసలుగా ఉన్నారు, దోషులుగా ఉన్నారు, జవాబుదారీగా ఉన్నారు. కనుక పాపాన్ని నయం చేయడానికి దేవుడు ఏం చేశాడంటే మనకు ఒక మంచి మార్గం ఇచ్చాడు. యేసయ్యని పంపించాడు మెస్సియా. ఆయన్ని శిలువ మ్రాను మీద మన కోసం ప్రాణత్యాగం చేయించాడు. ఆయన నమ్మమంటున్నాడు అంతే. ఫస్ట్ యూ బిలీవ్ దట్ జీసస్ ఇస్ గాడ్ అండ్ హి షెడ్ బ్లడ్ ఫర్ అస్. రోమా 3:23 అందరూ కూడా, ఇశ్రాయేలీలేమి, యూదులేమి, బిషపులేమి, పాస్టర్లేమి, ఎవరు కూడా అందరూ పాపం తేడా లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన. సో ఆయన యెషయా గ్రంథం 53లో కూడా ఆయన 10,000లో సుందరుడు అయినప్పటికీ ఆయన సొగసు లేని వాడిగా అయిపోయాడు, మన బట్టి స్వరూపం కూడా కోల్పోయాడని రాయబడింది. సో యెషయా 53:4-5లో ఏ విధముగా మన కొరకు ఆయన గాయం పొందాడో కూడా రాయబడింది. అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మెత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన గాను, శ్రమ నొందిన వాడుగాను మనం అతన్ని నించితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడను, మన సమాధానమైన అర్థమైన శిక్ష అతని మీద మోపబడును. అతను పొందిన గాయముల చేత
మనకు స్వస్థత లభించుతున్నది. ఇశ్రాయేలీయులు ఏం భావిస్తారంటే యెషయా గ్రంథం 53 అధ్యాయం రోమీయుల పాలనలో వారు పొందుతున్నటువంటి శ్రమలకు ఆ అనుగుణంగా 53వ అధ్యాయాన్ని వారు మా దాన్ని అప్లై చేసుకుంటా ఉంటారు. చాలా విచారకరం. ఇశ్రాయేలీయులు పాత నిబంధన గ్రంథంలో 53ని ఎక్కువగా ధ్యానించరు. ఒకవేళ ధ్యానించినా మనము రోమిల పాలనలోను అన్యుల పాలనలోను మన దేశస్తులు మన జాతులు ఏ విధంగా నాశనమయ్యాయో, ఏ విధంగా శిక్షింపబడ్డాయో 53 ఇచ్చాడని వాళ్ళు చెప్తా ఉంటారు. సో శతాబ్దాలు గడిచిపోయి ఇశ్రాయేలీలు ఆ మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు. మెస్సియా వచ్చేసాడు. 2024 సంవత్సరంలో మళ్ళీ ఒకసారి మెస్సియా జననం గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఎక్కడో బెత్లెహేంలో పుట్టినటువంటి యేసు ప్రభు, దావీదు వంశంలో కన్యకు పుట్టినటువంటి యేసు ప్రభు గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది ఫస్ట్ అడ్వెంట్. అయితే యేసు ప్రభు కాలము పరిపూర్ణమైపోయింది కాబట్టి ఇంక మనుషులందరూ కూడా నరకానికి పోయే పరిస్థితులు ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క దత్తపుత్రులను అవ్వాలని ధర్మశాస్త్రము మనం పాటించలేకపోతున్నామని ధర్మశాస్త్రం నుంచి విడుదల చేయడానికి యేసు రక్తం ద్వారా మనకు ఆయన ఒక మార్గాన్ని తెరిచారు. బాలుడైన యేసు ఆయన పుట్టుకలోనే మరణం ఉంది. తల్లి మరియమ్మ ఆమె హృదయంలోనికి ఖడ్గము దూసుకుని పోయేటువంటి ఆ ప్రవచనం సుమియోన్ ప్రవచనము శిలువ రాని మీద జరిగింది. సో ఇంత ఆ, ఈ విధముగా దేవుడు క్లియర్ గా మనకి ఆ విషయాలను బోధిస్తున్నప్పుడు వాటి పట్ల మనం అజాగ్రత్త కలిగి ఉంటే ఆ, అబ్రహాంకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలని మనం కోల్పోతాం. యేసుప్రభు మన కొరకు పుట్టాడు, మన కొరకు చనిపోయాడు. సో ఈ విధముగా దేవుడు తన వాగ్దానాలను మన పట్ల మర్చిపోలేదు. అన్యులకు కూడా రక్షణను యేసు ప్రభు ద్వారా ఇచ్చాడు. అన్యులు ఆ, మొట్టమొదట అన్యులైనటువంటి గొర్రెల కాపర్లు యేసుని చూడడానికి అవకాశం ఇచ్చాడు. జ్ఞానులకు అవకాశం ఇచ్చాడు. ఆ శిలువ మ్రాను మీద ఆయన ఆ, వేలాడ తీసి రక్తాన్ని చిందింపజేశాడు. సో అందువలన ఆయన అంగీకరించడం ఒకే మార్గం మనకి. ఆయన అంగీకరించిన వారందరికీ, శ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లల అధికారం అవడానికి ఆయన అధికారం ఇస్తున్నాడు. రోమా 5:9లో ఆయన రక్తమును ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. సో యూదులు తిరస్కరించారు. అన్యులు యేసును మెస్సియాగా స్వీకరించి రక్షణ పొంది ఉన్నారు. దేవుడు మన పట్ల ఆయన చేసినటువంటి గొప్ప క్రియ అదే. అన్యులమైనటువంటి మనము అసలే ఆ ఆ ఆ జాతులకు సంబంధించిన వారం కాము. అయినప్పటికీ దేవుడు మనల్ని ఎంపిక చేసుకుని ఉన్నాడు. దేవాది దేవునికి వందనములు. అయితే యేసు ద్వారా రక్షణ అనేది ప్రతివారు పొందాలని ఆశపడుతున్నాడు. అందుకనే ఆయన రావడానికి ఇంకా డిలే చేస్తున్నాడు. కానీ ఎప్పుడో సడన్ గా వచ్చేస్తాడు. ఆయన ఉత్తమమైన బహుమానం ఏంటంటే దేవుని యొక్క ఉత్తమమైన బహుమానము యేసుక్రీస్తు ద్వారా తన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చుకున్నాడు. అయితే ఆ బహుమతిని మనము తప్పనిసరిగా స్వీకరించాలి. మనం స్వీకరించా పర్వాలేదు, ఇంకా స్వీకరించకపోయిన వారికి యేసు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. త్వరలోనే రాబోతున్నాడు. ప్రతి మోకాలు ఆయన దగ్గర వంగుతుంది. ప్రతి ఆ నాలుక తండ్రి మహిమార్థమే యేసును ఒప్పుకుంటుంది. అయితే అప్పటికి ఛాన్స్ ఉండకపోవచ్చు కనుక ముందుగానే మనము దేవుని స్తుతించడం అనేది నేర్చుకోవాలి. క్రిస్మస్ కాలంలో దేవుని వాగ్దానాలు మన పట్ల నెరవేర్చబడడానికి కారణం ఏంటంటే అనగా అబ్రహాము యొక్క దీవెనలు మనకు రావడానికి కారణం యేసుక్రీస్తు. అబ్రహాము పొందినటువంటి ఆ విశ్వాసం ద్వారా పొందినటువంటి ఆ యొక్క శాశ్వతమైన రక్షణ, శాశ్వతమైన దేవుని శాంతి యేసుక్రీస్తు ద్వారా మనకు వస్తుంది. రేపు ఆ, లేట్ అయిపోయింది. ఐజాక్ గారు ప్రార్థనతో ముగించేయండి. అలా కొంచెం పెద్దలు తీసుకుపోతారు. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన గొప్ప దేవ,
సర్వశక్తి గల మా తండ్రి, ప్రేమ గల మా రాజా, దయగల మా రక్షక, గడిచిన లక్షవారం దినం మొదలుకొని దేవా, నేటి ఈ లక్షవారం దినం వరకు మమ్మల్ని జీవింపజేసి సజీలతో ఉంచి సాయంత్రం సమయంలో సంగముగా కూడి జూమ్ ద్వారా మీ నామము స్తుతించి కీర్తించి గణపరిచి మహింపరచుటకు దేవా, మా జీవితాల్లో మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి, అవకాశం సమయాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ దినం చూడక ఎంతో మంది తీస్తున్నారు, సమయంలోకి ఎంతో బాధపడుతున్నారు. మమ్మల్ని అయితే సజీలకుల నుంచి ధ్యానించుకుంటూ మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. విత్తబడిన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభా. మరి మా ప్రియులపై మీరు ఎంతో సహబారి పెట్టి ఉన్నారు తండ్రి. వారం వెంబడి వారం ఆయన మరెంతో నూతనమైన వాక్యముల ద్వారా ఆయన మరి ఆత్మతో నా ప్రభా మీ నామును గణపరచుచు నా ప్రభా మరి మాకు బయలుపరచుచునగా వాక్యాన్ని మేము విని వాక్యానుసారంగా మేము గైకొని ఈ లోకంలో మీ సాక్షులుగా మేము జీవించి సహాయం చేయండి. ప్రియులు చేసిన సేవ పరిచయం అంతట్లో మీ కాపుదల భద్రత వారిపై ఉంచండి తండ్రి. రానైన దిన ఇంకో బలంగా మీకు పరిచర్యకు సహాయం చేయండి తండ్రి. దేవా మీకు వందనాలు. వారికి కావాల్సిన ఆరోగ్యాలు ఇచ్చేసి మీకు వారిని భద్రపరచండి తండ్రి. రాష్ట్రం ఆశ్రయించండి. సహ చేసిన సేవ పరిచయం అంతలో మీ కృపలో భద్రపరిచి ఆమెకు కావాల్సిన శక్తిని ఆరోగ్యం బలంగా ఇచ్చండి తండ్రి. వారికి ఇచ్చిన బిడ్డల మీద విషయాల్లో పరిచయంగా ప్రార్థన చేస్తాం. జోజ్ మోస్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సుప్రియాన్ని ఆశ్రయించండి. ఇచ్చిన బిడ్డ ప్రిన్సెస్ ఆలమును ఆశ్రయించండి ప్రభావ. బిడ్డల చదువులు తోడండి. ప్రిన్సెస్ ఆయన ఆశ్రయించండి. జ్ఞానం దయచండి. మీ అందు భయభక్తుల జీవితంలో బిడ్డలకు సహాయం తెచ్చండి ప్రభావ. మీకు వందనాలు ప్రభావ. శాలను ఆశ్రయించి భద్రపరచండి. ఆయన చదువులో జ్ఞానం నాకు భద్రత దయచండి తండ్రి. గిఫ్ట్ కొరకు ప్రార్థన చేసినాం. యవన ప్రాయంలో ఆయన మీకు ఆడమ ఇచ్చాను కదా తండ్రి. మీకు సందులో బలమైన సాక్షి వాడపడి సహాయం దయచండి తండ్రి. బిడ్డ చదువులు తోడండి. జ్ఞానం దయచండి. మీ కాపుదల పెట్టి పెంచి మీ నామం మహింపరచుకొని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు. సంఘంలో ఉన్న వృద్ధులను ఆయన మరి సాధన గారికి ప్రార్థన చేస్తాం. ఆయన వారికి కలిగిన సంస్థ బలహీనించుకొని స్వస్థపరచండి. పరిపూర్ణ శక్తిని బలం తెచ్చండి తండ్రి. అది ప్రభా సూచన గారిని జ్ఞాపకం చేసుకుని ఆమె కలిగిన బలహీన స్వస్థపరిచి పరిపూర్ణ శక్తిని బలం దైత్యమైన సంఘపరిచయంగా ప్రార్థన చేస్తాం. రీచ్ మరి కుమార్ జాకబ్స్ని బట్టి ఆ ప్రభావ మరి సంజయాన్ని బట్టి ఆశికాన్ని బట్టి శల్లిని బట్టి మీకు సంఘంలో ప్రత్యేకంగా ప్రార్థన చేసాం. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న భద్రపరిచయం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం తండ్రి. దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా మరి నా తండ్రి. మరి మేరీ గ్రేస్ సార్ నా ప్రభా మరి శ్రీనివాసుని ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన కుమారుడు నా తండ్రి దీపక్ సనీలను ఆశ్రయించండి. మరి వారు చేసిన వృత్తులు ఆయన చదువులు తోడండి. సని స్నేహితులు నా ప్రభావం మరి సాయి పవన్ ఇంకెవరైతే ఆయన మీ సన్నిధికి జూమ్ ద్వారా అటెండ్ అవ్వచ్చు ఆసక్తితో మీ నామం శుద్ధించిన చదువులో మీరు తోడైన ప్రభా. వారి యొక్క ఎంటర్ప్రినర్షిప్ లో కూడా నాయన బిడ్డలకు నాయన మంచి సంస్థలో నాయన వారికి నేను ఉచిలాభం సహాయం చేయండి. వారి కోరికలు నెరవేర్చండి. మీకు భద్రపరిచిన శైలిలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. రమేష్ నా ప్రభావం జ్ఞాపకం చేసుకొని ఆయన ఇచ్చిన భార్యను ఇచ్చిన కుమార్ నా మాటలు ఆశ్రయించండి. ఆయన రమేష్ ఎంతో అస్వస్థమైన ఇచ్చిన స్వస్థపట్టి ఇంకను పరిపూర్ణ శక్తిని మనం దయచేయండి తండ్రి. అలాగే తండ్రి నా ప్రభావం దయగల మా ప్రభావ కృపగల మా తండ్రి మరి నాయకులు ఆయన అనురాధం కూడా జ్ఞాపకం చేసుకుని నాయకులు సమస్యలను స్వస్థపరచండి. మీ కాపుదలు పెట్టిపోయి మీ నామం ఆశ్రయించండి తండ్రి. మీకు వందనాలు మంగంగా ఆశ్రయించాలని చేసిన వ్యక్తులతో వారికి ఇచ్చిన కుమారులు ఆశ్రయించండి. మీ కాపుదల వద్ద వెళ్ళబోయించి మీ నామం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను ప్రభా. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నా ప్రభా. దయగల మా తండ్రి కృపగల మా రాజు సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆయన పేరు పెంచి ఆశ్రయించండి. మీ కాపుదల భద్రత సంరక్షణ ప్రతి ఒక్కరు పెంచి మీ నామం ఈ పుష్పంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ప్రపంచ వ్యక్తుల దేవుని సంఘాలను కాపాడండి. సంఘంలో పశువులు సంఘాల చుట్టూ మీద ఉంచండి. ఎక్కడైతే నూతనంగా మా దేవుని సంఘాలు సంఘం మిషనరీ కొరకు ప్రార్థన చేసినాం. ఆయా స్థలంలో మీకు పరిచయం చేస్తుండగా మీ కాపుదల భద్రత సంరక్షణ వారి కుటుంబాలు పరిచయం వహించి మీ నామను మహింపుచ్చుకొని తండ్రి. వందనాలు స్తుతులు స్తోత్రాలు. భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో దేవుని సంఘాలను కాపాడి సంఘంలో పరిశుద్ధులు ఆశ్రయించండి. మరి తారీఖు కలిగి నా ప్రభు సంఘ కాపాడు ఆయన మరి నా ప్రభావ నగరాన్ని కాపాడండి తండ్రి. నా కుటుంబాన్ని ఆశ్రయించండి. సంఘాన్ని బలపరచండి. భద్రపరిచి మీ నామం మహింపుచ్చుకొని స్తోత్రాలు. రాజమండ్రి దేవుని సంఘాలలో ఉన్న ఫేత్ పబ్లిక్ ఉపాధ్యాయులు స్టాఫ్ అంతా ఆశ్రయించండి. చిల్డ్రన్ బాలికలు ఆశ్రయించండి. వాచ్మెన్ కుటుంబాన్ని నేను వార్డెన్స్ కూడా మీరు ఆశ్రయించండి తండ్రి. సంఘాలను వాచ్మెన్ కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి ఇప్పుడు భద్రపరచమని దేవా మరి కూడి వచ్చిన పిల్లల్ని ఇప్పుడు భద్రపరచండి తండ్రి. గడిచిన వారమంతా భద్రపరచారు. ఈ వారమంతా మీ కృపా కాపుదల భద్రత సంరక్షణ సంఘమంతా పెంచి మీ నామం మహింపరచుకోమని దేవా మరి మీ చిత్తమేళ నా ప్రభు విశ్రాంతిని పస్తుని ఆచించే పర్యంతము మీ కాపుదల భద్రత ప్రతి ఒక్కరి పెంచి మీరే మహిమ ఘనత పొందుకోమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్న గొప్ప దేవా ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సదాకాలం అనగా ఆకాశబంధు ప్రత్యక్షమ కొరకు మనకును మన కుటుంబములకును
సంఘములన్నిటికీ ఎల్లవేళలా కావలిగా ఉండును గాక. ఆ ఆమేన్. మేళాన్ని చూ దేవుని స్తుతించు సర్వ సృష్టి స్తుతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మాల ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. శ్రీనివాస్ గారి కుటుంబము, ఐజక్ గారి కుటుంబము, శ్రీనివాస్, మేరీ గ్రేస్, సన్నీ, దీపక్ ప్రైజ్, అందరికి కూడా వందనాలు. సునీత అండ్ అనురాధ, రమేష్ ఫ్యామిలీ అందరికి కూడా వందనాలు. బ్రైన్ మోజెస్, ఆషిక, స్నేహిత్, ప్రైజ్ సాయి పవన్ అందరికి కూడా ప్రైజ్ ప్రైజ్ లాడ్. ఎవరు మాట్లాడుతున్నారు? ఆదివారం మళ్ళా మనము బల్ల వద్దకు చేరేటప్పటికి సిద్ధపడి వద్దాం. కొంచెం మెసేజ్లు పెద్దగా చెప్తున్నాను కాబట్టి, అంటే 40 నిమిషాలు తీసుకుంటుంది, 50 నిమిషాలు. అందువలన ప్రేయర్స్ మిగతా వాళ్ళు చేయడానికి అవకాశం ఉండలేదు. కానీ ఇంకా మళ్ళా నెక్స్ట్ వీక్ నుంచి స్మాల్ మెసేజెస్కి కన్ఫైన్ అవుతాను థర్స్డే నాడు, సో దట్ అందరు బ్రదర్స్ కూడా ఇదివరకట్లాగే ప్రార్థన చేయొచ్చు. అంటే గత వారము ఈ వారం కొంచెం లెంగ్తీ మెసేజెస్ కాబట్టి ఏమనుకోవద్దు. బట్ we will try to finish it off very early the message also. ప్రేయర్కి కనీసం 10 నిమిషాల టైం ఉంటే బ్రదర్స్ ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరికి అలాట్ చేసినటువంటి క్రిస్మస్ మెసేజెస్ వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. అడిషనల్గా కూడా మీరు ఏదైనా చెప్పాలంటే చెప్పవచ్చు రిలేటెడ్గా. సో మీరు అందరూ కూడా ప్రిపేర్ అయ్యి మీకు మిమ్మల్ని చెప్పమని చెప్పింది ఎందుకంటే ఆదివారం మీకు అంత తరఫీదు వస్తుంది. ఐ కెన్ టీచ్. ఇదే ఆదివారం చెప్పొచ్చు నేను, ఇంకా ఎక్కువ టైం తీసుకుని వివరిస్తూ చెప్పొచ్చు. ఈ మెసేజ్ని 2-3 మెసేజ్ల కింద కూడా చేసుకోవచ్చు. వై ఐఎమ్ గివింగ్ సో మచ్ ఆఫ్ మెటీరియల్ అంటే కారణం ఏంటంటే, ముందు మీరు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తారు అనే ఉద్దేశంతో ఎక్కువ మెటీరియల్ ఇస్తున్నాను. ఒక ప్రీచర్ లా కాకుండా టీచర్ లా చెప్తున్నాను. వాళ్ళు చెప్పింది ఏంటంటే, అబ్రహాం నుంచి మా యేసుప్రభు వరకు జరిగినటువంటి ఆ యొక్క సంఘటనలు, వంశావళి, ఇశ్రాయేలీలు ఆ యేసుప్రభుని ఎందుకు తిరస్కరిస్తారు, మనము నమ్ముతున్నాము, మనము అబ్రహాం యొక్క ఆశీర్వాదాలకే మనము అన్ని కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇశ్రాయేల్ గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. అయితే దురదృష్టవశాత్తు వారు యేసుప్రభుని నమ్మకపోతే వారికి రక్షణ, సాల్వేషన్ ఉండదు. 10 ఆజ్ఞలు బట్టి ఎప్పుడూ కూడా పరలోక రాజ్యంలో చేరడు. కాబట్టి వారు 7 ఏళ్ల శ్రమల్లో చివరి భాగంలో రక్షింపడతారు. ప్రవచన గడియారం ఆ యొక్క పుస్తకంలో అంత్యకాల వర్తమానాల్లో మీరు అది 7 ఏళ్ల శ్రమలు చదివితే క్లియర్గా అది మీకు అర్థం. దేవుడు మిమ్మల్ని బాగా దీవించి ఆశీర్వదించండి. గాడ్ బ్లెస్ యు ఆల్.